నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి సుస్వాగతం. భరత భూమిపై వెలసిన అందాల నగరం మైసూరుని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చిన ఘనత శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమానిది. 1966లో గణపతి సచ్చిదానంద స్వామీజీ ఏర్పర్చిన ఈ ఆశ్రమం అనేక ఆలయాల సమాహారం. సత్ చిత్ ఆనందాలను ఈ లోకానికి అందించిన శ్రీ దత్తాత్రేయ స్వామికి, వెంకటేశ్వరునికి భవ్య ఆలయాలను నెలకొల్పారు. రామభక్త హనుమాన్కి 3 రూపాలను కల్పించి 3 మందిరాలను నిర్మించారు. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో త్రివిధ రూపాల ఆంజనేయుని దర్శనం చేసుకుందాం. భువిపై నడయాడిన త్రేతాయుగ నరనారాయణుడు శ్రీరాముని బంటుగా వెలసిన అంజనీసుతుడు ఈ హనుమ. సకల జనుల కార్యసిద్ధి ప్రదాత. ఆకాశమంత ఎత్తున ఎగసిన ఈతి బాధలను ఎదుర్కొనే ధైర్యాన్ని, సాహసాన్ని మాకు ప్రసాదించు హనుమ అంటే అభయాన్నిచ్చే ఆకాశ హనుమ విరాట్ రూపం. కృంగి కృశించిపోయి పాతాళానికి దిగజారిపోతున్న కలియుగ మానవుల కష్టాలను కడతీర్చి కాపాడే కపివీరుడు ఈ పాతాళ హనుమ. బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ముగ్గురిని ఏకసమయంలో దర్శించుకుంటున్నామా అన్నంత వైభవోపేతం దత్తాత్రేయుల వారి స్వరూపం. భూతల, ఆకాశ, పాతాళ హనుమ స్వరూపాల సందర్శన భాగ్యం మైసూరు అవధూత దత్తపీఠంలోని శ్రీ త్రిలోక హనుమ దేవస్థానం. రావణాసురుని అపహరణకు గురైన సీత జాడ తెలిపిన వానర యోధుడు ఆంజనేయుడు. లంకపై దండెత్తి నిప్పంటించిన తన వాలంతోనే లంకా దహనం చేశాడు. రామ కార్యాన్ని విజయవంతంగా నెరవేర్చి జెండాపై కపిరాజయ్యాడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని జపించగానే మనలోని భయపీడల్ని వదిలిస్తాడు. అలాంటి అభయ వరదాయకుడు మైసూరు అవధూత పీఠం నేలపై 3 విధాలుగా కొలువయ్యాడు. ఆకాశ, భూతల, పాతాళ హనుమగా మనకు దర్శనమిచ్చేందుకు సుప్రతిష్ఠుడయ్యాడు. అదిగో భూతల హనుమగా కార్యసిద్ధి ప్రదాతగా దర్శనమిస్తున్నాడు. ముందుగా భూతల హనుమ ఆలయాన్ని దర్శించుకుందాం. కన్నడిగుల నేల, కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందచందాల మహానగరం మైసూరు. ఆ నగరమే ఓ పెద్ద ఆధ్యాత్మిక ప్రాంగణం. దానికి ఆలంబన అవధూత దత్తపీఠం. తొలిభానుడి నునులేత కిరణ పుంజాలు ఆధ్యాత్మిక దీప్తులను వెదజల్లుతూ తూర్పు సూర్యోదయాల వెలుగుల్లో ఆ నేల భువిపై వెలసిన స్వర్గసీమ. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ కరకమలములచే స్థాపితమైన భవ్య ఆశ్రమం. రామాయణ కథలో నాయకుడు శ్రీరాముడికి అచంచల భక్తుడు హనుమంతుడు. సకల భయపీడల నుంచి విముక్తి కోరుకునే భక్తులకు అభయదాయకుడు. రుద్రాంశ సంభూతుడిగా రామకార్య కారణజన్ముడైన ఈ వాయునందనుడు గణపతి సచ్చిదానందుల ఆశ్రమ నేలపై భూతల హనుమగా సుప్రతిష్ఠుడయ్యాడు. కార్యసిద్ధి ఆంజనేయ సన్నిధిగా హనుమస్వామిని శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ తన స్వీయ కరచరణాల మీదుగా ప్రతిష్ఠించారు. సకల జనుల కార్యజయాలను ఒసంగే హనుమగా, కార్యసిద్ధి హనుమగా ఈ ఆలయాన కొలువు తీర్చారు. కొన్ని క్షేత్రాల్లో భయపీడలను వదిలించే అభయాంజనుడైతే మరికొన్ని ఆలయాల్లో
విజయాలను వసంగే వీరాంజనేయుడు. ఈ మందిరంలో మాత్రం కోరిన కోర్కెలను నెరవేర్చేందుకు స్థానక భంగిమలో దర్శనమిస్తున్నాడు. వర్తులాకారంగా ఉన్న మంటప మధ్యలో మరో వర్తులాకార మందిరం. ఆ మందిరంలో అభయముద్రలో కృష్ణ శిలారూపునిగా భూతల హనుమ మూల విరాట్టు విరాజిల్లుతోంది. ప్రధాన విగ్రహ మందిరానికి చుట్టూతా ఉన్న మందిర గోడలపై సుందరాకాండలోని హనుమ లీలా వైభవాన్ని చిత్రించిన పలు తైలవర్ణ చిత్రాలుంటాయి. ప్రదక్షిణా మార్గంలో పలు భంగిమల హనుమ విగ్రహాలు సందర్శకులను ఆకర్షిస్తుంటాయి. మూల విరాట్టుగా నిలుచున్న ఆంజనేయ స్వామికి నిండారా సకలోదకాలతో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారే అభిషేకాలు నిర్వహిస్తారు. సింధూరవర్ణ కంకణ సూత్రాలని స్వామివారి వస్త్రాలంకారంగా చేసిన అలంకారం మరో విశిష్టమైందిగా భాసిల్లుతోంది. రామభక్తుని సమక్షంలోని శ్రీ సీతారామ లక్ష్మణులకు కూడా అభిషేక వేడుకలు సాగిస్తారు. అభిషేక క్రతువైన తరువాత హనుమకు నిలువెల్లా రత్నఖచిత వజ్ర వైడూర్యాలను పొదిగిన వస్త్రాలను ధరింపచేస్తారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకులు, సింధూరవర్ణ కంకణ సూత్రాలతో వడలతో పూజలు చేస్తారు. నానావిధ పుష్పమాలలు, తులసీదళ మాలలను ఆంజనేయునికి నిండుగా అలంకరిస్తారు. కార్యసిద్ధి ఆంజనేయుడు తమ మొక్కులను తీర్చాలని పూర్ణ ఫలాలను తమ పేరున అర్చన చేయించుకొని ఆలయ ప్రాంగణంలో వేలాడదీస్తారు. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం వీరాంజనేయం ప్రసన్నాంజనేయం. ఎవరైతే తమ పనులు నిర్విఘ్నంగా నెరవేరాలని కోరుకుంటారో ఆ భక్తులు ఓ ఎండు కొబ్బరికాయను పైతోలుతో సహా అంటే పూర్ణ ఫలాన్ని సమర్పణగా తీసుకొని ఈ ఆలయానికొస్తారు. తమ మనస్సులో సంకల్పాన్ని నిర్ణయించుకొని ఆ పూర్ణ ఫలాన్ని ఆలయ ప్రాంగణంలో కేటాయించిన చోట వేలాడదీస్తారు. ఆ విధంగా అనుకున్న కోర్కెలు తప్పక నెరవేర్చే దైవం కనుకనే ఈ హనుమ భక్తుల పాలిట కార్యసిద్ధి ఆంజనేయుడయ్యాడు. విద్యుత్ కాంతుల వెలుగు జిలుగుల్లో భూతలంపై భూనభోంతరాలు మెచ్చేలా కార్యసిద్ధి ఆంజనేయుని కోవెల విలసిల్లుతోంది. భూతల హనుమ ఆలయాన్ని వర్ణించలేక అక్షరాలు కూడా సాగిలపడేంతటి సౌందర్యం ఉట్టిపడుతోంది. రామభక్తి, వీరత్వం, జ్ఞానం ఈ మూడింటి స్వరూపం ఆంజనేయుడు. మైసూరు ఆశ్రమ ఆంజనేయ ఆలయ నిర్మాణ వైశిష్ట్యం ప్రకారం ఆకాశ, భూ, పాతాళ ఆంజనేయునిగా 3 రూపాలు. భూతలంపై కొలువైన కార్యసిద్ధి హనుమ ఆలయం చెంతనే ఆకాశ హనుమగా అతి భారీ కాయుడై నిలుచున్నాడు. భక్తి, నిష్ఠ గుణాలకు ప్రతిరూపమైన ఆంజనేయుడు అతులిత బలశాలిగా దర్శనమిస్తున్నాడు. రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవనసుతనామ అని కీర్తించగానే ఆకాశమంత ఎత్తున రూపుదాల్చే పవనసుతుడు ఈ ఆకాశ ఆంజనేయుడు. రామనామ జపంతో కామరూపుడై ఆకాశమంత ఎత్తుకు ఎదిగినవాడు ఈ రామభక్తుడు. భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తి నింగాచి నీ సుందరం
శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమాన నెలకొన్న త్రిలోక హనుమ స్వరూపాల్లో ఈ రామబంటు ఆకాశ హనుమగా విరాట్ రూపుడై నిలబడినాడు. శ్రీ దత్త అవధూత పీఠం ఆవరణంతటినీ తన కంటబడేంతటి విశ్వరూపం దాల్చి ఉన్నాడు. 40 ఎకరాల సువిశాలమైన మైసూరు దత్తపీఠ ఆశ్రమంలో ఏ మూల నుంచి చూసినా ఈ ఆకాశ హనుమ కానవస్తాడు. మన కనులే గగన విహారం చేస్తే ఆ కనులకు ఈ అంజనేసుతుడు ఎలా కనిపించి మనకాశ్చర్యానందాలను కలిగిస్తున్నాడో చూడండి. ఏడు పలకలుగా ఉన్న ఓ పెద్ద పీఠంపై ప్రతిష్ఠించబడిన ఈ అతి బలశాలి విరాటాంజనేయుడు తిరునామధారుడై అభయముద్రతో ఉంటాడు. ఈ ఆకాశవీర హనుమ పాదాల చెంత శ్రీ 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 గణపతి సచ్చిదానందుల వారు పవిత్ర జలంలో నిలబడి ఆత్మ ప్రదక్షిణలు చేస్తూ ఆకాశ హనుమ ఆరాధన చేస్తున్నారు. శిరముపై 2 అరచేతుల్లో దీపాలను ఉంచుకుని చేసే ప్రదక్షిణలు ఎంతో నిష్టగల వారికి తప్ప ఇతరులకు సాధ్యం కానివి. హనుమదోపాసకులకు మాత్రమే సాధ్యమయ్యేవి శ్రీ స్వామీజీ వారు సునాయాసంగా చేస్తారు. సంకల్పపూర్వక మంత్ర అర్చన, నీరాజన, మంత్రపుష్ప, ప్రదక్షిణ, చామర సేవల వంటి ఆధ్యాత్మిక క్రియలతో హనుమను ఉపాసించి ఆ పూజా ఫలం భక్తులందరికీ దక్కేలా చేశారు. ఆ ఆశ్రమం నిర్వహిస్తోన్న యోగాభ్యాసాలను హనుమ సమక్షంలో యోగా విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. గోవులకు సేవ, గ్రాసం అందించటం వంటి పుణ్యకార్యాలను కూడా ఇక్కడ పరమ వైభవంగా నిర్వహిస్తారు. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. రామ, నీకంటే నీ నామమే గొప్పది అని రామునికే చెప్పిన ఘనుడు హనుమంతుడు. రాముడి తర్వాత అంతటి ఉన్నత స్థానాన్ని అందుకున్న రామ భక్తాగ్రేసరుడు. దేవుడికి భక్తుడు, భక్తులకు దేవుడు ఈ రామబంటు. ఆ హనుమకు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు నిర్మించిన 3వ స్వరూపం పాతాళ హనుమ రూపం. భూతలానికి కింద భాగాన పాతాళ గుహ వంటి ఆలయంలో ఆ వాయుపుత్రుడు కొలువైన తీరు చూసి తరిద్దాం. మైసూరు దత్తపీఠం ఆశ్రమ ఆవరణలో నెలకొల్పిన త్రిలోక హనుమ రూపాలలో మరో ఆంజనేయ స్వరూపం పాతాళ హనుమ స్వరూపం. నేలమట్టానికి దిగువ భాగాన గుహ వంటి ఆకృతితో నిర్మించిన మందిరం ఈ పాతాళ ఆలయం. ఈ పాతాళ ఆలయ ఆవరణలోకి ప్రవేశించగానే 5 ముఖబింబాలతో పంచముఖ ఆంజనేయ స్వామి వారి మూల విరాట్ మనకు దర్శనమిస్తుంది. నవధాన్యాలు యంత్రసహితంగా మూల విరాట్ స్థాపన చేసుకున్న పంచముఖ హనుమ పాతాళ హనుమగా భక్తుల నీరాజనాలందుకుంటున్నాడు. ఐదు ముఖాల హనుమ స్వామి
మధ్యలో కపిముఖంగా సర్వశత్రు సంహారణార్థమై దక్షిణముఖ నరసింహముఖంతో శిల్పితమై ఉన్నాడు. పిశాచ గ్రహబాధలు నివారించేవాడుగా మరోవైపు గరుడ ముఖంతో సకల రోగాలు నివారించేందుకు ఉత్తరముఖంగా వరాహరూపముఖంతో కనిపిస్తున్నాడు. సకల సంపద ప్రదాయకునిగా హయగ్రీవ ముఖం. ఇలా 5 ముఖాలతో ఈ పాతాళ హనుమ భక్తవరదాయకుడే ప్రతిష్ఠితుడయ్యాడు. కపివీరునికి ఇష్టమైన అటవీ వాతావరణంతో కూడిన అలంకారాలతో ఈ పాతాళ గుహాలయం వర్ధిల్లుతోంది. ఆగమ విహితంగా ప్రతిష్టాపనల తరువాత హారతి నీరాజన సేవలతో పాతాళ హనుమ ఆరాధన పూర్తవుతుంది. అంతులేని యాతనాలే ఈ బ్రతుకు భారము తీర్చుమంతా. దత్తపీఠాధిపతులు దేశం నలుమూలలా నిర్మించిన ఆలయాలన్నింట విశేషాలమయమే. అటువంటి పరమ విశిష్టతల నెలవే శ్రీ 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 గణపతి సచ్చిదానందుల వారి ప్రతిష్ఠిత ఈ త్రివిధ ఆంజనేయుని దేవస్థానం. ఈ సన్నిధిలోని దేవుళ్లందరూ విశిష్ట విలక్షణతలతో ఆలయ దర్శనార్థులకు ఆశ్చర్యం, ఆనందంతో పాటు భక్తి పారవస్యాన్ని పంచుతున్నారు. ద రాయల్ సిటీ ఆఫ్ కర్ణాటకగా పేరొందిన మైసూరులో చాముండి హిల్స్ పాదభాగాన 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరిల్లిన ఈ ఆశ్రమం ఎన్నో ఆలయాల ఒడి. శ్రీ కాలాగ్ని శమన దత్తాత్రేయ స్వామి, శ్రీ దత్త వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఇటీవల కాలంలో నిర్మితమైనదే ఆకాశ, భూ, పాతాళ హనుమ దేవాలయం. శ్రీ కాలాగ్ని శమన దత్తాత్రేయ మందిరం దేశంలోకెల్లా విలక్షణమైన మందిరం. ఆది గురువరేణ్యులకు రూపుదిద్దుకున్న భవ్య నవ్య ఆలయం. ఇదే ఆవరణలో నెలకొన్న దివ్య భవ్య ఆలయం శ్రీ దత్త వెంకటేశ్వరాలయం. నిలువెత్తు తిరుమలేశుని భారీ విగ్రహంతో ఆగమోక్తంగా పూజలందుకుంటున్న శ్రీనివాసుని కోవెల ఇది. దేశ విదేశీ యాత్రికులు సైతం ఈ దత్త వెంకటేశ్వరుని దర్శనార్థమై వస్తారు. మరో విలక్షణమైన నిర్మితి ధర్మధ్వజం. 60 అడుగుల ఎత్తుగల ఏకశిలా స్తూపం ఓ 1000 రేకుల పద్మదల యుక్త నీటి కొలనులో విష్ణువు 2వ అవతారమైన కూర్మంపై నిలబడ్డ మందర పర్వతంలా, క్షీరసాగరాన్ని చిలికిన కవ్వంలా ఉంటుంది. దానిని దేవతలు ఒకవైపు, దానవులు ఒకవైపు వాసుకీ సర్పాన్ని తాడులా అమర్చి సాగరమథనం చేస్తున్నట్లుగా అమర్చడం ఓ కళాత్మక విశేషమే కాదు, విశిష్ట పురాణ కథనానికి దృశ్య రూపం. 8 పలకలున్న ఆ భవ్య స్తూపం పైన కింద నుంచి పై వరకు 2 సర్పాల వలె పెనవేసుకొని కనిపిస్తాయి. మరో విలక్షణ విశేష స్వరూపుడు ఇదే ఆవరణలో ప్రతిష్ఠితుడై ఉంటాడు. ఆకులు అలములు కప్పుకొని శిరస్సు మాత్రమే ఓ దివ్య జ్ఞానాన్ని వసంగే తేజస్సుతో, ముఖార విందంతో ఓ జేగురువర్ణ విరాన్మూర్తి ఉంటుంది. 180 మంది శిల్ప కళాకారులచే రూపొందించబడ్డ ఆ 20 అడుగుల ఆ ప్రతిమా స్వరూపుడు ప్రకృతి వైద్యేశ్వరుడుగా మన పాలిట ఆరోగ్య ప్రదాత అయిన మూలికేశ్వరుడు. ప్రపంచంలోని అన్ని రకాల మూలికా వైద్య లీలా విశేషాలతో నిలువెత్తు స్వరూపమై ప్రకృతి వైద్య సుగుణాలోత్తరిగా అపర ధన్వంతరి అవతారుడై దర్శనమిస్తాడు. ప్రకృతి సిద్ధమైన వనపచ్చదనం వెనుక తెరలా పరుచుకోగా నీలి ఆకాశం కింద 3 అంతస్తుల భవ్య మందిరం శ్రీ దత్త అవధూతాశ్రమం నిర్మించి భక్తజనుల దేవదేవుళ్ల సేవకు అందించి చిరస్థాయి ఖ్యాతిగాంచి నిలిచింది. ఆంజనేయుడు రుద్రాంశ సంభూతుడు. ఆ శివాత్మజుని కోవెలలో త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుల వారు కొలువై అభిషేకాది అర్చనలందుకుంటున్నారు. గురు పరంపరకే ఆద్యుడైన దత్తదేవుడు విశిష్టమైన అవతారుడు. ఆ దత్త భగవానుకి జరిగే అభిషేకాలు, అర్చనలు చూసినా చేసినంత పుణ్యఫలం. గురు పరంపరకి ఆద్యుడు అన్నంత గురుదేవుడు శ్రీ దత్తాత్రేయుల వారు. అత్రి అనసూయల తనయుడుగా ఈ త్రిమూర్త స్వరూపుడు శ్రీ దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయుల వారి 16 నామనక్షత్రాలకు ఒక్కొక్క నామానికొక ఆలయం, అవధూత పీఠం నిర్మించింది.
వాటిలో ఒకటి మైసూరు ఆశ్రమ ఆవరణలోని దత్త మందిరం ఇది. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని భక్తులు వేనోళ్ల కీర్తించుకునే గురుదైవం ఈ దత్తాత్రేయుల వారు. శ్రీదత్త శరణం మమ అంటూ భక్తజనం దర్శించుకునే ఆ మూల విరాట్టు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ముగ్గురిని ఏక సమయంలో దర్శించుకుంటున్నామా అన్నంత వైభవోపేతంగా ఉంటుంది. బ్రహ్మముఖాన అలరించే విపుండ్రాలు, విష్ణు వదనాన దిద్దే ఊర్ధ్వపుండ్రాలు, శివుని మోమున కనిపించే త్రిపుండ్రాలు, త్రిమూర్తుల సిగముడులతో ఈ దత్తుల వారి ముఖారబిందం వెలుగొందుతుంది. 6 చేతులలో బ్రహ్మచేతి లేఖరి, శివుని త్రిశూల ఢమరుకాలు, విష్ణు హస్తాభరణాలైన శంకుచక్ర గదలు, రుద్రాక్షమాల, కమండలం అమరి ఉంటాయి. ఓ రజిత తోరణం కింద నల్లని శిలాకృతిలో శ్రీ దత్తస్వాముల వారు స్థానక భంగిమలో భక్తులకు మూల విరాట్టై దర్శన భాగ్యాన్నందిస్తున్నారు. ఆ స్వామికి జరిగే జల క్షీరాది అభిషేకాలు కన్నుల పండువులా సాగుతాయి. ఎంతటి మహిమాన్వితమైన 3 విధాల స్వరూపాల త్రిలోక హనుమ దర్శనం మహద్దర్శనమే కాక పలువురి దేవుళ్ల దర్శనాన్ని అనుగ్రహించిన ఈ హనుమదాలయాల సందర్శనంతో తీర్థయాత్రికుల ఫలసిద్ధి ప్రాప్తించి తీరుతుంది. అందరము ఆ వానర యోధ కపివీరుడైన భూ ఆకాశ పాతాళ హనుమకు మరోసారి ప్రణతులర్పిద్దాం. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని ఎవరు ప్రార్థిస్తే వారి సకల భయపీడలను వదిలించి అభయాన్నిచ్చే భక్త వరదుడు, రామ భక్తాగ్రేసరుడు ఆంజనేయుడు. తాను కోరుకున్న రూపాన్ని తక్షణమే దాల్చి రామ కార్యాన్ని నెరవేర్చిన హనుమంతుడు మన ఈతి బాధలను తీర్చేందుకు ఇలా 3 విధాలుగా కొలువయ్యాడు. ఆ 3 లోకాల మారుతి మనల్ని మన కామ్యార్థాలను నెరవేర్చమని అర్థిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.